మన ఈరోజు దేవినేని ప్రసాద్ గారు చైర్మన్ ఆయనకు జేబీలతోటి చెబుతున్నాం. ఏంటంటే మాలలు కొంచెం ఓపిక లేదా, ఒక్కనాడు ఉండడానికి ఓపిక లేదా? ఏం మాలలో నాయన నేను చెప్పేది నువ్వు ఎవరి గురించి? ఇది నీ గురించే. 70% ఉన్న మాలలం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 70% ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఏం చేసేది? మీ దెబ్బకి ఎవరన్నా అదుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు కుప్పంలో పోయి వర్గీకరణ చేస్తా అంటాడు. కుప్పంలో పోయి వర్గీకరణ చేస్తావా చంద్రబాబు నాయుడు? అదేవిధంగా అప్పుడంటే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేస్తా అంటే జిల్లా సెక్రటరియట్ ముట్టడిచ్చినాం. స్వర్గీయ టీవీ రావు గారు నేను సెక్రటరియట్ ముట్టడిస్తే గుర్రాలతోటి తొక్కించి లాఠీచార్జ్ చేయించినావు నీవు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో 600 మంది ఇక్కులంగులు అయిండ్రు. నన్ను గుర్రాలతో తొక్కి ముడి పూసలు ఇరిగినాయి. టీవీ రావుకు చేయి ఇరిగింది, నెత్తి ఇరిగింది, నెత్తి వరిగింది. అట్టని చంద్రబాబు నాయుడు చేయించిందని కూడా మీకు మనం చెప్తున్నాను. ఎప్పుడు గెలిచినా మాలల వీనే తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు అని మీకు మనం చెప్తున్నాను. మామూలు విషయం కాదు. మళ్ళీ ఇప్పుడు కలిసిండు నేను వర్గీకరణ చేస్తాను అంటాడు. నేను వర్గీకరణ చేస్తా అంటాడు. వర్గీకరణ ఏం చేస్తావా? నువ్వు చేస్తావా? దమ్ముందా? దమ్ముందా? నీ దమ్ముంటే పార్లమెంట్ గొప్పదే, అసెంబ్లీ గొప్పదే. నీ దమ్ముంటే సుప్రీంకోర్టు గొప్పనా, పార్లమెంట్ గొప్పనా? పార్లమెంట్ అవ్వదు. వర్గీకరణ చేస్తే పార్లమెంట్ అవ్వదు. పార్లమెంట్ లో బిల్లు పెడితే 2/3 మెజార్టీ ఉండాలి. 2/3 మెజార్టీ ఉంటే మన 6 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, కానీ 17 రాష్ట్రాలు బైకాట్ చేసింది ఆ బిల్లును. అదేవిధంగా అదే బిల్లు రాజ్యసభకు పంపించారు. రాజ్యసభకు పంపిస్తే ఆడ ఉడక బైకాట్ చేసినాయి. రాజ్యసభలో బైకాట్ చేస్తే ఆ బిల్లు రాజ్యాంగ ముద్ర వేయాలి. రాజ్యసభలో రాజ్యాంగ ముద్ర వేసి ఆ బిల్లు ఆడుకోవాలి. అన్ని రాష్ట్రాలకు పోవాలి. అన్ని రాష్ట్రాలకు ఏ రాష్ట్రం ముద్ర వేయాలి. ఇది కాదని చెప్పి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిండు, దొడ్డి ద్వారా వచ్చిండు. మాలల దెబ్బకు తట్టుకోలేక కృష్ణమాదిగా పోయి చంద్రబాబు నాయుడు కాలు మొక్కే, మోడీ కాలు మొక్కే కుట్ర చేసిండు. పెద్ద కుట్ర ఉంది వెనుక. సుప్రీంకోర్టు 7 మంది న్యాయమూర్తులతోటి సుప్రీంకోర్టు వేసి కొట్టేయాలని చూసా. ఆ నుండి ఏం చేసిండు? న్యాయమూర్తులు 7 మంది న్యాయమూర్తులు రిటైర్మెంట్ కానీ వచ్చిండ్రు. అందుగురించే ఈ బిల్లు మీ సూచన ఇచ్చింది, కానీ వర్గీకరణ చేయవారు ఎక్కడ చెప్పలేదు అని కూడా మీకు మనం చెప్తున్నాను. అందుగురించే నీవు ఎక్కడ పోయినా కూడా హైకోర్టులో కూడా పిటిషన్ వేసినా, ఇంకా మించే సుప్రీంకోర్టులో ఉడికేస్తాం. చూస్తాం జనాభా లెక్కంది చంద్రబాబు నాయుడు. మాలను ఏం దొబ్బేసిందా? మేము మాలను తినేసి మాలను దొబ్బేసినట్టమా? మీరు అనుకున్నారో ఏ పార్టీ లేదు. ఏమంటాడు? నాకు తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, సిపిఐ ఉంది అని అంటాడు కృష్ణమాదిగా. మీరెవరు లేరు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. మా దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. వర్గీకరణ తర్వాత 1 కోట్ల మంది మీరు ఇదే మనం లక్షలాది మంది గుణపాఠం చెప్పాలంటే అన్ని పార్టీలకు మనం గుణపాఠం చెప్పాలని కూడా మీకు మనం చెప్తున్నాను. అందు గురించనే దయచేసి ఆ రోజు మన గురించి స్వర్గీయ టీవీ రావు గారు ఢిల్లీలో చనిపోయిందో మనం కాపాడుకొని మన వర్గీకరణ కాకుండా అడ్డుకోవాలని కూడా మీకు మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు జై భీమ్ చెప్పుకుంటూ మీకు ఇస్తున్న జై భీమ్.